ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. We make a living by what we get. We make a life by what we give. ఆ సామెతాన్ని ప్రూవ్ చేశారు ప్రొఫెసర్ జయశంకర్ గారు. తన జీవిత సర్వస్వాన్ని తన అనుకున్న లక్ష్య సాధనకు ధారపోశారు. బ్రహ్మచారిగా ఉండి పెళ్లి చేసుకుంటే ఎక్కడ సమయం వృధా అవుతుందని చెప్పేసి బ్రహ్మచారిగా ఉండి సమయానికి పాటుపడ్డారు. ఎక్కడో చిన్న గ్రామంలో 1934 ఆగస్టులో జన్మించారండి. విద్యాభ్యాసం అంతా హన్మకొండలో జరిగింది. తర్వాత ఎంత అకాడమిషియన్ అంటే తనకి ఎంఏలు డబుల్ ఎంఏలు ఉన్నాయి. పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ క్వాలిఫికేషన్ ద్వారా తను వివిధ ప్రాంతాల్లో పనిచేసే అవకాశం కలిగింది వివిధ పొజిషన్లో. ఆ రకంగా తను ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. తన సిద్ధాంతాన్ని వ్యాపింపజేసుకుంటూ వచ్చారు. తన సోదర ఉద్యోగస్తులతో కానివ్వండి, అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న గ్రామ పెద్దలతో కానివ్వండి, విద్యార్థులతో కానివ్వండి. సో ఆ అంతర్భావం అనేది ఒకటి చాలా పార్కపోయి ఉన్నది. అది ఒక ముఖ్యమైన కారణం అన్నమాట. తెలంగాణ ఉద్యమం ఈరోజు ఇట్లా ఉవ్వెత్తున ఎగిసిపడడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు చేసిన ఆ కృషి, ఆ నెట్వర్క్ అనేది చాలా గొప్పది. ఈరోజు జయశంకర్ గారు మన మధ్య లేకపోతే అయ్యో సార్ లేరు, మనకేమవుతుంది, నెట్వర్క్ ఏమైనా బాధ ఉంటుంది. ఎస్, వీ ఆర్ గోయింగ్ టు మిస్ దట్. కానీ తను చూపిన మార్గము, అనుసరించిన విధానం అహింస పరంగానే సాధిద్దామని చెప్పేవారు. అవి మనలో ఉన్నాయి. ఆయన ఆ మార్గాలతోటి మనం సాధించడానికి, అనుకున్న లక్ష్యం సాధించడానికి కృషి చేస్తాం. కొన్ని గ్లిమ్సెస్ ఫ్రమ్ హిజ్ లైఫ్ ఇంతకుముందు అజయ్ చెప్పారు. 1952లో నిజాంకి పాట పాడితేనే స్కూల్లో ఉండాలి, లేకుండా లేదు. తను లేచి వందే మాత్రం పాడాడు. యాజ్ ఎ రిజల్ట్ హీ వాజ్ సస్పెండెడ్ ఫ్రమ్ ద స్కూల్. అప్పుడు ఫజల్ అలీ కమిషన్ ముందు పోయి సమైక్యం వద్దు మాకు, అంటే మా హైదరాబాద్ రాష్ట్రం మాకు ఇలాగే ఉండాలని చెప్పి వాదించాడు. తర్వాత 1962లో పోయి ఉద్యమాన్ని మళ్ళీ, అంటే మన తెలంగాణ ప్రాంత వాసులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి రావాలి, అది సహజం. ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశం పోయినా ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ అమెరికా ఆల్సో దే గివ్స్ ప్రిఫరెన్స్ టు ద సిటిజన్స్. తర్వాత అబండెన్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఎడ్యుకేషన్ లేదు మీకు అని చెప్పి, చదువుకున్నదంతా ఉర్దూ మీడియమే మన తెలంగాణ వాసులు. దాన్ని ఒక సాకుగా చూపించేసి మీకు చదువు రాదని చెప్పి, ఇంగ్లీష్ రావాలని చెప్పి వేరే ప్రాంతాల నుంచి చేస్తూ అప్పుడు ముల్కీ లాంటి రూల్స్ వ్యతిరేకంగా పోవడం జరిగింది. 69లో ఇంకా లాభం లేదని చెప్పి కొన్ని ఒక గ్రూప్ ఫామ్ చేసి 10 మందితో ఒక గ్రూప్ ఫామ్ చేశాడు. చేసి తెలంగాణ ఉద్యమం అప్పుడు అంకరణ చేశాడు. హైదరాబాద్లో వాళ్ళు 10 మంది వెళ్లాల్సింది. పొరపాటున ఏమైందంటే నేను వెళ్తున్న బస్సు యాక్సిడెంట్ అయింది దారిలో, వరంగల్ టు హైదరాబాద్. మిగతా 9 మంది వేరే దగ్గర చేరుకున్నారు హైదరాబాద్. ఆ హైదరాబాద్ 9 మంది చేరుకున్నారు. పోలీస్ కాల్పులు జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. జయశంకర్ సార్కి యాక్సిడెంట్ కావడం వల్ల బతికాడు. అది నేను అనుకుంటాను మనం చేసుకున్న పుణ్యం, అది తెలంగాణ ప్రాంతం వాసులు చేసుకున్న పుణ్యం కాబట్టి ఆ రకంగా ఆ రోజు యాక్సిడెంట్తో బతికాడు. తర్వాత 80sలో తెలంగాణ మాట అంటేనే ఒక అంటరానివారంగా చూసే సమాజం అప్పుడు. సో అప్పుడు కూడా ఈ మేధావి వర్గాలతో కానీ కళాకారులతో కానీ ఇంటర్నల్గా నెగోషియేషన్ చేసుకుంటూ ఆ భావము చనిపోకుండా నిలుపుకుంటూ వచ్చాడు. 1996లో మన అందశ్రీతో కానివ్వండి, ఇంకా మిగతా కళాకారులతో కానివ్వండి, ఇంకా మెల్లమెల్లగా మళ్ళీ ఒక గ్రూప్ ఫామ్ చేశాడు. చేసి ఆయన చూస్తున్న ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యం అవుతుందని చెప్పి ఒక అవకాశం చూస్తా ఉన్నాడు ఆయన. అప్పుడే అసంతృప్తితో ఉన్న కేసీఆర్తో కలవడం జరిగింది. ఆ క్రమంగా 2001 ఏప్రిల్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి టీఆర్ఎస్ సిద్ధాంతకర్తగానో లేకుంటే తెలంగాణ సిద్ధాంతకర్తగానో కేసీఆర్తో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనం గడపదాకా వచ్చిన మన ఉద్యమ లక్ష్యం అయితే ఉందో ఆయన చూడలేకపోవచ్చు. బట్ ఆయన చూపిన మార్గము, ఆయన పాటించిన విలువలు అవి మన దగ్గర ఉన్నాయి. అండ్ అవి పాటించుకుంటూ
మన లక్ష్యాన్ని చేరే శక్తి మన దగ్గర ఉంది. సో ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే మనం ఆయనకు అర్పించే ఘనమైన నివాళి. జై తెలంగాణ.